కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రైతుల దగ్గర నుంచి సెస్ భూములను తక్కువ ధరకే దక్కించుకున్న కేవీ రావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన ప్రభుత్వానికి లేఖ రాసిన యనమల రామకృష్ణుడికి మద్దతు ప్రకటించారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. ఈ నెల 13న జరగబోయే అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఉద్యమ స్ఫూర్తితోనే వైసీపీ పార్టీ ఏర్పడిందని, అందుకే ఎప్పుడు ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్నా సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని ఆరోపించారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు. అన్నదాతకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ తారీఖుని ఉద్యమ బాట పట్టింది. ఈ పార్టీకి ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ కొత్త కాదు. అదేవిధంగా గత నెల 15 రోజులు బట్టి చూస్తున్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకు ఎంత వ్యతిరేకంగా ఉందో, తడిసిపోయిన ధాన్యం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఖరి గింజ వరకు కొనేవారు, కానీ తడిసిన ధాన్యం కొని నాదుడు లేడు. అదేవిధంగా ఇక్కడ స్థానిక మత్స్యకారులు చెప్పడం జరిగింది, మత్స్యకార భరోసా అన్నది మీరు అప్పుడు గత ప్రభుత్వాలు 3,000 ఇస్తుంటే జగన్ గారు దాన్ని 10,000 చేసి, అలాగే ఆయిల్ సబ్సిడీ కూడా ఖచ్చితంగా అందించడం జరిగింది ఆయన 5 సంవత్సరాల్లో కూడా. ఎందుకంటే ప్రభుత్వం మీది, అధికారంలో మీరున్నారు, మీరు పెట్టి చెయ్యి, మాది తీసుకుని చెయ్యి, ఖచ్చితంగా మీరు పెట్టాలి రైతులందరికీ. ఎందుకంటే మీరు ఒప్పుకున్నారు, కేవీ రావు చౌదరి అన్నవాడు మోసం చేసి సెజ్ భూముల్లో కొన్ని వేల కోట్లు సంపాదించాడని. మీరు ఇమీడియట్గా అతని మీద కేసులు బుక్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసి ఖచ్చితంగా ఇక్కడున్న బడుగు బీసీ ఎస్సీ సోదరులకు పంచిపెట్టవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ దృష్టిలో నేను ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తేవదలిచాను. నేను ఏజెన్సీలో గంజాయిపై పోలీసులు